హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన గోంగూర పచ్చడి అయితే చేసేద్దాం. సో ముందుగా అయితే పల్లీలను అయితే వేయించి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో ఈ గోంగూర కొంచెం బాగా మగ్గిపోవాలన్నమాట. ఆయిల్లో బాగా కలర్ తిరిగిపోయి బాగా మగ్గిపోవాలి. మరీ డ్రై అయిపోకుండా ఉండాలండి. సో కొంచెం వాటరీగా ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చడి. ఇలా ఆయిల్లో కొంచెం బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొన్ని రెడ్ చిల్లీ అయితే యాడ్ చేస్తున్నాను, ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని తెల్లగడ్డ రెబ్బలు అయితే వేస్తున్నానండి. సో వాటిని కూడా ఆయిల్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండుని అయితే యాడ్ చేస్తున్నానండి పులుపు కోసం. మనం పేస్ట్ చేసుకునేటప్పుడు అలాగే పచ్చిగా వేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంతసేపు అయితే ఆరబెట్టుకుందాం. ఇది కొంచెం ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాం. సో ఈ మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం పసుపు అండ్ టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది పేస్ట్. సో దీన్ని అయితే ఒక బౌల్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఈ పచ్చడిలోకి పోపు అయితే కావాలి కదండి. సో చిన్న ప్యాన్ అయితే పెట్టుకొని పోపు పెట్టుకునేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు అయితే వేసుకోవాలి. అలాగే ఒక రెడ్ చిల్లీ వేసుకుందాం. అలాగే దంచి పెట్టుకున్న తెల్లగడ్డను కూడా వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చడిలోకి అయితే కలుపుకుందాం. మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే అలానే పెట్టుకోవచ్చండి. మనకు కావాలన్నప్పుడు పోపు పెట్టుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి వేసుకొని తింటే కూరలన్నిటిని కూడా పక్కన పెట్టేస్తారు కదండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.